4 రే వెళ్ళగానే వెళ్ళొచ్చాం, వెడదాం పదండి. కాఫీ కక్కుర్తి కోసం మనం వస్తే వీడు మన జేబులే తడివేట్టున్నాడు. రే సుందరం, పరువు పోయేటట్టుంది. ఒక 200 ఉంటే సద్దరా. చెయ్యి విదిలిస్తావన్న ఆశే గానీ నువ్వు చెయ్యి సాపితే మా దగ్గరే ఉందిరా. మాకే లేక మేము బాధపడుతుంటే నీకెక్కడ తెచ్చేస్తావరా బ్రదర్? అయితే మీరంతా ఎంగిలి మెతుకులకు మూగే కాకి మూకన్నమాట. అసలు ఈ కాకి లోకంలో మానవుడు ఎప్పుడు ఏకాకే. ఎవడు బ్రతుకులు వాడివి, ఏం చేస్తాం? చూసావా ప్రభాకరం, ఇది ప్రపంచం. చెరువులో నీళ్లున్నప్పుడే కప్పలు, చేతిలో డబ్బు ఉన్నప్పుడే స్నేహితులు చుట్టాలు. మధ్యతరగతి భేషజాలు, తెచ్చిపెట్టుకున్న అంతస్తులు నిలబెట్టుకోవడానికి, బండార బ్రతుకులు సాగించడానికి ఎన్ని అమాయక మధ్యతరగతి కుటుంబాలు బలైపోతున్నాయో, ఎంతమంది కుటుంబీకులు నాశనం అయిపోతున్నారో నిరూపించడానికి నీ చరిత్రే చక్కని తార్కాణం. ఇదిగో, చెయ్యగల తాహతున్నా నీలాంటి వాడికి సహాయం చేయడం చెడగొట్టినట్టే అవుతుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. అయ్యా, ఇదిగో సామాన్య జాబితా, సంతకం పెట్టండి. గోవింద గోవింద. ఉన్నదనుకున్న పరువు పోయింది, దాని మీద వ్యామోహం పోయింది. ఇక మిగిలింది నాకు మీరు, మీకు నేను. అమ్మగారు, అమ్మగారు, పెట్టలేదా? చీడు జరిగింది అమ్మగారు. నేను నానమ్మ దగ్గరికి వెళుతున్నాను. కృష్ణ, ఏమండి ఏమండి, బాబు రాసిన చీటి. వయస్సులో తిన్నవాడైనా వాడు మనకే దారి చూపించాడు. మీరు మర్చిపోయిన తల్లి దగ్గరికి మనవడుగా తాను వెళ్ళాడు. చేతిలో చిల్లి గవ్వలేని వాడు నా బిడ్డ అక్కడికి చేరడం లేదు. ఏమండి, మనకు కూడా అక్కడికి వెళ్తానండి. ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం, ఎలా వెళ్తాం? చూడు ప్రభాకరం, తిన్న స్నేహితులు మర్చిపోయినా కన్న తల్లి మన్నిస్తుంది. అదే మాతృమూర్తి ప్రత్యేకత, అదే పరమరహస్యం. ఇదిగోనమ్మా, ఇది దారి ఖర్చుల కొంచెం తీసుకోమ్మా. శుభం, వెళ్ళిరండి. మా శిష్యుని అడిగానని చెప్పండి. 1 సంవత్సరంలోగా నీ మనస్పర్ధలు మరచి సంసార జీవితం సరిదిద్దుకోగలిగితే సరే. అలా కలిసి ఉండలేకపోతే ఈ అర్జీ ఖాయం చేస్తూ మీ భార్యాభర్తలు విడాకులు పుచ్చుకోవచ్చని ఈ కోర్టు వారు నిర్ణయిస్తారు. యువర్ ఆనర్, గడువులోగా ఈ బిడ్డ పోషణ భారం కూడా కోర్టు వారే నిర్ణయించాలి. నా బిడ్డ నా దగ్గరే. యువర్ ఆనర్, బిడ్డ పోషణ భారం తల్లితే. లేదు, వీల్లేదు. నా జీవితం, నా అనుభవం చెప్పింది తల్లి దగ్గర బిడ్డ పెరగటానికి వీల్లేదు అని. ఈ నాగరిక ప్రపంచంలో తల్లి ఎవరు, బిడ్డెవరు, ఎవరికి వారి, ఎవరి దోవ వారిది. కనేవరికి తల్లి గాని ఆ తర్వాత బిడ్డ బాగోగుల మీద తల్లికి ఏమాత్రం అధికారం కూడా లేదు. ఏమండి, మీరేనా మాట్లాడేది? మీరు ఆనాటి మనిషి కాదు. మీరు కావాలని నన్ను చిత్రవద చేస్తున్నారు. మీరు ఎన్ని హింసలు పెట్టినా సహించాను, కానీ నా బిడ్డ నాకు దూరం కావటం తల్లిగా నేను సహించలేను. ఆ తల్లి తలబిరిస్తాన మనస్తత్వం నా బిడ్డకు రాకుండా ఉండాలంటే ఆ తల్లి పెంపకంలో నా బిడ్డ ఉండటానికి వీల్లేదు. ఆ తల్లి గాలినే తగలటానికి వీల్లేదు. ఏమిటి అన్యాయం? ద్వేష వైషమ్యాలకు, న్యాయ నిర్ణయాలకు అతీతమైన పవిత్ర దేవాలయం మాతృహృదయం. ఆ తల్లి గుండెలు తరిగి వేయకండి, మమతా పాసం త్రుంచి వేయకండి. ఏమండి, భర్తగా మీరు కానీ, శాసనాధికారంతో ఈ న్యాయస్థానం కానీ నేను దోషిని నిర్ణయిస్తే ఏ శిక్ష అయినా విధించండి, భరిస్తాను. నా బిడ్డ నాకు దూరం చేయకండి. తల్లినై కూడా ఒక గొడ్రాలుగా, ఒక బండరాయిగా మొండి బ్రతకమని శాసించకండి. పోనీ గౌరవనీయులైన ఈ కోర్టు వారు ఈ బిడ్డను అనాథ శిశు పోషణాలయంలో ఉంచడానికి నిర్ణయిస్తే మీరు అంగీకరిస్తారా? నాకు అభ్యంతరం లేదు. లేదు,
కన్న తండ్రి కసాయి వాడే అంగీకరించిన కడుపులో మోసిన తల్లిగా నేను అంగీకరించలేను. తల్లి ఉండి తండ్రి ఉండి ఈనాడు నా బిడ్డ గతి లేని అనాథగా బ్రతకటం నేను ఊహించలేను. తల్లిని కావటమే ఈ జన్మకు నేను పొందిన వరం. నా పాప రూపమే నా మనసు నిండా నిలుపుకుంటా. నా బిడ్డను నాకు కాకుండా చేసిన కరుణతో పెంచమని వారి చేతుల్లోనే పెడతా. ఇదే నేను కోరింది, ఈ పరివర్తనే. నేను చదువు సంస్కారం కలవాడు. కలిసి రానంత మాత్రాన ఇల్లాలి మీద చేయి చేసుకోవటం, బలవంతంగా శాసించి హింసించటం మీద నాకు విశ్వాసం లేదు. తల్లి హృదయం ఏమిటో, బిడ్డ మీద తల్లికుండే మమకారం ఏమిటో, ఆ బిడ్డను వేరు చేసినప్పుడు తల్లి పడే బాధ ఏమిటో అనుభవంతో అర్థం చేసుకోవాలని నేనెంత నాటకం ఆడాను. యథార్థానికి నేను తాగబోతును కాదు. ఆ సంగతి వాళ్ళ నౌకరు వేరే తెలుసు. వీరయ్య, 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 వీరయ్య. తాగొచ్చి నిజంగా బుల్లెమ్మగోని కట్టపెడుతుంటాను అనుకోనే నే కట్టపడి ఒకనాడు చంపుదామని అక్కతో ఆడికెళ్ళా. తీరా చూస్తే వాళ్ళ అమ్మగోరి ఫోటో కడుక్కోకుని కళ్ళ నీళ్ళతో తన బాధంతా ఎల్లబోసుకోవటం కళ్ళారా చూశా. సాట్ నుండి చెవులారా ఇన్నా. ఆయన తాగిపోతు కానే కాదండి. ఉద్యోగాల్లోంచి మమ్మల్ని తీసేసామని పైకన్నా నిజానికి నెల నెలా మా జీతాలు మాకు ముడుతూనే ఉన్నాయండి. అల్లుడు గారు ధర్మాత్ములు. చిన్నతనంలోనే నా తండ్రి కాలం చేశారు. అప్పటి నుంచి నా తల్లి నన్ను కడుపులో పెట్టుకుని పెంచింది. మా నాన్నగారి ఆఖరి కోరికను తీర్చాలి పరపచ్చల ఊడిగం చేసి నన్ను బిఏ దాకా చదివించింది. ఆ తర్వాతనే ఈమె నా జీవితంలో ప్రవేశించింది. విద్యాధికురా, విద్యకు తగిన విద్యా విజ్ఞానం వివేకం ఉంటుందని అపేక్షించాను. ఈమె పరిచర్యల్లో నా ముసలి తల్లి జీవితం పండుతుందని అపేక్షించాను. కానీ నా ఆశలన్నీ ఊహామాత్రంగానే మిగిలిపోయినాయి. అర్థం లేని అభిమానాలు, లేనిపోని మానసిక వ్యథలు పెంచుకుని పవిత్రమూర్తి అయిన నా తల్లిని అనుమానించి అవమానించింది, నన్ను దూరం చేసింది. ప్రతిఫలాపేక్ష లేని త్యాగమూర్తి కనుక హృదయం పగలగొట్టుకుని వచ్చే దుఃఖాన్ని దిగమింగి నా తల్లి నన్ను కోడలికి అప్పగించింది. ఆమెను నేను ప్రేమించి పెళ్ళాడు. హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని కల్పించాను. కనుకనే ఆమె విడాకులు కోరిన వెంటనే అంగీకరించాను. నేను ఆదర్శ విద్యార్థి వసతి గృహంలో పెరిగాను. మా గురుదేవులే మమ్మల్ని ఆశీర్వదించి దంపతుల్ని చేశారు. విద్యాబుద్ధులు చెప్పిన మా గురువులకు కానీ, వారి విద్యా సంస్థకు కానీ, వారు ప్రసాదించిన విజ్ఞానానికి కానీ కళంకం తెచ్చే అజ్ఞానిని మాత్రం కాదు. భార్యను ఎలా ప్రేమించాలో, సహధర్మచారిణిని ఎలా గౌరవించాలో తెలియని అజ్ఞానిని కాదు. ఆ గౌరవ భావమే నాలో లేనినాడు ఇల్లాలి వెంట రావటము జరగదు, ఇంత ఓర్పు వహించటము జరగదు. ఈనాడు పూర్తిగా కన్ను తెరవని పసిగందు కోసం తానింత పాకులాడుతున్నదే. మరి 25 ఏళ్లు తన చేతులతో పెంచిన బిడ్డను ఒక్కసారి మనసంతా చంపుకుని కోడలి చేతుల్లో పెట్టిన ఆ తల్లి గుండె ఎంత వ్యతపడి ఉంటుందో, ఎంత బాధ సహించి ఉంటుందో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే చాలు. నాకు వీరి భోగ భాగ్యాలు ఒక్కర్లేదు, సిరి సంపదలు ఒక్కర్లేదు. ఆ బిడ్డను ఆ తల్లికి అప్పగించండి. సెలవు. నన్ను క్షమించండి. నా గత చరిత్రంతా ఒక భయంకర స్వప్నమై అవమానంతో నన్ను కృంగతీస్తోంది. అంతటి ఉత్తమరాలైన అత్తగారి పట్ల ఎంత కర్కశంగా ప్రవర్తించాను. తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. తల్లినైన తర్వాత మాతృహృదయం ఏమిటో తెలుసుకున్నాను. నా బిడ్డ నా కళ్ళు తెరిపించాడు. గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించానంటే మీ పాదాల వద్ద కొంచెం చోటిస్తే నా జన్మ తరించిందని సంతోషిస్తాను. పద్మ. స్వామి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సుధాకర్. థ్యాంక్ యూ సార్. న్యాయస్థానం చెప్పలేని సత్యాన్ని, ఇవ్వలేని తీర్పును ఆదర్శ భర్తగా మీరు రుజువు చేసుకున్నారు.
అనురాగాలు, అనుబంధం. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్